విజయనగరం జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు కదం తొక్కారు. స్థానిక కోట జంక్షన్ దగ్గర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలంటూ భారీ ఎత్తున ధర్నా చేశారు. జగన్ పాదయాత్రలో నిరుద్యోగ యువతికి మెగా డిఎస్సి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటిస్తానని చెప్పి మాట తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా సీఎం జగన్ నిరుద్యోగ యువతిని మోసం చేశారంటూ మండిపడుతున్నారు. తక్షణమే డిఎస్సిని ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ చుట్టుముడతామంటూ హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఊరు వారు వెళ్ళాడు. మన పిల్లలు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను వచ్చిన తర్వాత 23,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎక్కడికి వెళ్ళాడు? ఇదే మంత్రులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు గెలవడానికి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి నిరుద్యోగులు ఓట్లు వేయించుకొని ఈ రోజు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో రోడ్ల మీదకి వస్తే పర్దాల సాటున దాక్కుంటారు. దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులు కేవలం డిఎస్సి పోస్టుల కోసం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పంపించే చెమట చుక్కల నుంచి వచ్చినటువంటి డబ్బులను ఇక్కడ ఖర్చు పెట్టుకుంటూ వేలకు వేలు ప్రిపేర్ అవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ మోసం చేసింది. ఈ మోసగారి ముఖ్యమంత్రి డిఎస్సి మీద కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేడా? ఒక మంత్రి ఉన్నాడు ఇక్కడే, బొత్స సత్యనారాయణ. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. రిపబ్లిక్ డే రోజు వస్తాడు, హ్యాపీ రిపబ్లిక్ డే అంటాడు, రేపే డిఎస్సి అంటాడు, పండగ తర్వాత అంటాడు, రేపు అంటాడు, మొన్నాడు అంటాడు. ఇది రేపు మొన్నాడు అని చెప్పేసి వీళ్ళు దిగిపోయిన తర్వాత వీళ్ళు డిఎస్సి ఇస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము బొత్స సత్యనారాయణ గారికి ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగులు పెరుగుతున్నారని చెప్పేసి అంటాడు. సిగ్గుందా ఈ మంత్రికి? ఇంతకీ మంత్రా లేకపోతే పశువులు కాసే మంత్రా? ఎక్కడైనా గత 5 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల పొట్టను కొడతా ఉంది. అదిగో మెగా డిఎస్సి, ఇదిగో మెగా డిఎస్సి అంటున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు పోయినా నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది అని చెప్తున్నారు తప్పనిచ్చి ఇంతవరకు ఒక ప్రకటన లేదు. ఇంతవరకు పండగ తర్వాత అందరూ పేపర్లు చూడండి, మీరు అందరూ పేపర్లు చూసి ఇంట్లో బొప్పట్లు బాగా తినండి అని చెప్పినారు. కానీ ఇంట్లో బొప్పట్లు అయితే అయినా కానీ జాబ్ నోటిఫికేషన్ అయితే రాలేదు. వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న నిరుద్యోగులను నిలువుగా ముంచేశారు. ఈ ప్రభుత్వం డిఎస్సి పట్ల నిజంగా అసలు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరూ ఇంతమంది లక్షలాది మంది ప్రిపేర్ అవుతున్న డిఎస్సి ఉద్యోగాల కోసము ఎందుకు మీరు ప్రకటన చేయడం లేదు? మెగా డిఎస్సి 24,000 అని చెప్పారు. మీరు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చాక కేవలం 6,000 ఎందుకు చెప్తున్నారు మీరు? ఈ రోజు ఈ నిరుద్యోగుల్ని మోసం చేయడానికి కాదా ఇవన్నీ? మీ అందరికీ నిరుద్యోగులు గమనిస్తున్నారు, నిరుద్యోగులు ఆక్రోశానికి గురవుతారు. మీరు ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మెగా డిఎస్ వదులుతామని చెప్పి, మినీ డిఎస్ వదులుతామని చెప్పి రోజుకో మాట చెప్తున్నారు. నిరుద్యోగులు ఆక్రోశానికి గురవుతున్నారు. మా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సిద్దిక్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత తాడేపల్లి ప్యాలెస్ కోడలు బద్దలు కొట్టుకొని వస్తామని చెప్పి ప్రకటిస్తున్నాం.